ఒక కథను రెండుగా విడదీసి విడివిడిగా చూపించడం అనే ఫార్ములాను తెలివిగా సద్వినియోగం చేసుకున్న ఆర్కా మీడియా రాజమౌళి బృందాలు ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో రెండింటిని ఒకే సినిమాగా చూపించి కాసులు కొల్లగొట్టడానికి ప్లాన్ చేయడం ఆసక్తికరం. బాహుబలి చిత్రాన్ని మళ్లీ ఫ్రెష్ గా చూస్తున్నామా అనిపించే వీలుంది. బాహుబలి ది ఎపిక్ చిత్రానికి ఆన్లైన్ బుకింగ్స్ లో అద్భుత స్పందన వస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇది దేశంలోని రీ రిలీజ్ రికార్డులన్నింటినీ తుడిచేయడం ఖాయమని కూడా చెప్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటి నుంచి ఆడియన్స్ లో బోలెడంత క్యూరియాసిటీని పెంచేసింది. ఆన్లైన్ సర్వేల్లో బాహుబలి ది ఎపిక్ ని థియేటర్లలో చూస్తామన్న ఆడియన్స్ అంతకంతకు పెరుగుతున్నారని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ 31న దీన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ రెండు భాగాలు విడివిడిగా కాకుండా కంబైన్ చేసి సింగిల్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. రెండు పార్ట్ల రన్ టైం చూసినట్టయితే 5 గంటల 27 నిమిషాలుంటుంది.